నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ కేజీహెచ్ లో ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా సిబ్బందిని సత్కరించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు. కార్మిక భద్రతపై యాజమాన్యాలు శ్రద్ధ వహించాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రుషికొండ బీచ్ ను అధికారులతో కలిసి సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఎలాగైనా మళ్లీ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సాధిస్తామని ధీమా వ్యక్తం. విశాఖలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సందడి చేసిన సినీ నటి తమన్నా భాటియా. వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే విశాఖ వస్తూ ఉంటానని వెల్లడి. ఇప్పుడు వివరాలు చూద్దాం. సమాజంలో మహిళలు ఎప్పుడు మహారాణులుగా నిలుస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రులకు చెందిన రోగులకు ఉత్తమ సేవలు అందించిన హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఎంతో బాధ్యతగా ఆసుపత్రికి వచ్చిన రోగులను అమ్మలా చూసుకున్న గొప్ప వ్యక్తులు నర్సింగ్ సిబ్బంది వారి సేవలను కొనియాడారు. నేడు దేశ రాష్ట్ర జనాభాలో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. నేడు ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టోలు తయారు చేసే సమయంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలను పొందుపరుస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కోరారు. నర్సింగ్ సిబ్బంది సమస్యలను సీఎం చంద్రబాబుతో మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద, అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. అంటే యాక్చువల్గా అమ్మా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్న నాకు రావటం అవ్వదమ్మా అంటే మేడం మీ గురించి 9th పెట్టుకుంటామండి అన్నారు. బై గాడ్స్ గ్రేస్ ఫార్చునేట్లీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే మంచి అవకాశం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నానంటే, కన్న తల్లిదండ్రులు కూడా చూసుకోలేని సిచ్యువేషన్లో, కన్న తల్లిదండ్రులు కూడా ఏదైనా సిచ్యువేషన్ అనారోగ్యం జరిగితే పిల్లలకి కూడా దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో తమ కన్న పిల్లలు కాకపోయినా, పెంచిన పిల్లలు కాకపోయినా వృత్తి బాధ్యతగా వాళ్ళని కంటికి రెప్పలా పేషెంట్ని కాపాడుకుంటూ మళ్ళా తిరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళేటంత వరకు కూడా అమ్మలా చూసుకునే ఈ నర్సెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వచ్చి తాదాపూర్ణం చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని ఒకసారి చూడాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూసి నేను కొన్ని నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇందాక మా ప్రిన్సిపల్ గారు అడిగారు, ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి కూడా నేను వస్తున్నాను. నిన్న సాయంత్రం నేను కన్ఫర్మ్ చేసిన వెంటనే మా సోదరుడు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సోదరుడు బాబ్జీ గారికి, సుధాకర్ గారికి అందరికీ చెప్తే అమ్మ మేము వస్తామమ్మా అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వమే కాదు, యాజమాన్యం కూడా బాధ్యత వహించి వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా కార్మిక కర్మాగార బాయిలర్ మరియు వైద్య బీమా శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుండి పెంటకోట కన్వెన్షన్ సెంటర్ వరకు భద్రతపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన 54వ జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 884 పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో 205 ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిశ్రమలన్నింటిలో దాదాపు 1,28,000 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే 54వ భద్రతా వారోత్సవాలను అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. కార్మిక శాఖ మంత్రిగా ఏసీ
కార్మికులా పనిచేస్తారని మీకు ఆ రోజు మాట్లాడాను. కానీ మధ్యవర్గాన్ని మరొకసారి ఇప్పటికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నుండే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులంతా యాజమాన్యంతో పాటు కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులే తెలియజేస్తా ఉన్నాను. ఋషికొండ బీచ్ లో ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ ను ఎగరవేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. శనివారం బీచ్ ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో బ్లూ ఫ్లాగ్ ను గుర్తించగల బీచ్లు 10 ఉండగా రాష్ట్రంలో ఋషికొండ బీచ్ కు మాత్రమే ఆ సర్టిఫికేట్ ఉందన్నారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చే డెన్మార్క్ సంస్థ నిర్దేశించే ప్రమాణాల వల్ల జాతీయ అంతర్జాతీయ టూరిస్టులు ఋషికొండ బీచ్ కు అధిక సంఖ్యలో సందర్శించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ప్రతిపాదకంగా ఉన్న సీసీ కెమెరాలు, బాత్రూంలు, నీటి నాణ్యత, పార్కింగ్, పోలీసింగ్, ట్రాఫిక్, పాత్వేల మరమ్మతులు, భద్రత తదితర సమస్యలు పరిష్కరించామని వివరించారు. ఈ నెల 14వ తేదీన వచ్చే డెన్మార్క్ సంస్థ ప్రతినిధులు ఇక్కడ పరిస్థితులకు సంతృప్తి చెంది బ్లూ ఫ్లాగ్ ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, టూరిజం, పోలీసు తదితర విభాగాల సమన్వయంతో ఋషికొండ బీచ్ను దేశంలోనే నెంబర్ 1గా చేస్తామని తెలిపారు. ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే విశాఖ నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. మరి అటువంటి విశాఖ నగరానికి గుర్తింపు రావడానికి అనేక కారణాల్లో విశాఖపట్నానికి సంబంధించిన బీచ్ కూడా ఒక ప్రధాన కారణం. మరి అటువంటి విశాఖపట్నం బీచ్ మనకి ప్రత్యేకించి ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో ఈ ఋషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్, దీనికి అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు ఏదైతే డెన్మార్క్ సొసైటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారో ఆ బ్లూ ఫ్లాగ్ అనే ఒక గుర్తింపు కూడా ఈ బీచ్కి వచ్చింది. మరి దేశంలో దాదాపు 10 బీచ్లకి ఇటువంటి బ్లూ ఫ్లాగు ట్యాగ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. అటువంటి గుర్తింపు దీనికి రావడం జరిగింది. రాష్ట్రంలో బాడీ బిల్డింగ్ క్రీడాకారులకు పూర్వ వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నేతలు మరల వెంకటేశ్వరరావు, పివి రమణాచారి తెలిపారు. నగరంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో నవ్యాంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నవ్యాంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కు నూతన కార్యవర్గ ఎన్నిక, ఫెడరేషన్ నుండి ప్రతినిధులు రాక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు, రమణాచారి మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గం 2 ఏళ్ల క్రితం పదవీకాలం ముగిసిందన్నారు. దీంతో కొత్త కార్యవర్గ ఎన్నిక ఫెడరేషన్ ప్రతినిధులు సమక్షంలో జరిగేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. గతంలో ఎందరో రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారని చెప్పారు. వందలాది మంది బాడీ బిల్డర్స్ ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని గుర్తు చేశారు. అసోసియేషన్కు కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత భారీ ఎత్తున బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలు జిల్లాల నుండి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. 9/3/25వ తేదీన జరుగుతుంది మీటింగు. ఈ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ నుంచి అబ్జర్వర్స్ని పంపించమని రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నట్టు తీర్మానం చేసుకుంటాం. నవీ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గత లాస్ట్ 2 months బ్యాక్ రద్దు చేయబడింది. తర్వాత ఈ యొక్క కమిటీ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి నూతన కార్యవర్గం ఎన్నిక కోసం పెట్టాము. కానీ అబ్జర్వేషన్లు కానీ తర్వాత మనకి ఫెడరేషన్ నుంచి కానీ అఫీషియల్స్ ఇద్దరు రావాలా, వాళ్ళకి మనం మన యొక్క మీటింగ్ ద్వారా వాళ్ళకి కాల్ఫర్ చేస్తున్నాం. తదుపరి నెక్స్ట్ ఎలక్షన్ కాండక్ట్ చేసి నవీ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి కొత్త కార్యవర్గం కోసం మేమందరం కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి వాళ్ళ సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు. ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి, వెస్ట్ దగ్గర నుంచి, తూర్పు గోదావరి, తర్వాత కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఇంకా శ్రీకాకుళం అన్ని జిల్లా సెక్రటరీలు వచ్చారు. ఎందుకంటే పాత కార్యవర్గం ఎలక్షన్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. తదనంతరం ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవడం కోసం మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం మన విశాఖపట్నం మన రైల్వే ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఇది తర్వాత అబ్జర్వేషన్కి ఎవరైనా పంపిస్తే ఫెడరేషన్ నుంచి నెక్స్ట్ కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఎజెండా ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే కాంపిటీషన్స్ గురించి ఎలా చేయాలి అనేది, వాళ్ళ టీమ్స్ నేషనల్స్కి ఎలా పంపించాలి,
అలాగే నూతన కార్యవర్గం మా మిత్రులు చెప్పారు ఇప్పుడు దాకా అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ టెన్యూర్ అయిపోయింది కాబట్టి కొత్త కార్యవర్గాన్ని ఎప్పుడు ఎన్నుకోవాలి అనేది కూడా చర్చించుకున్నాం. అలాగే నేషనల్ ఫెడరేషన్ నుంచి కూడా వాళ్ళ అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కమిటీ నూతన కమిటీ జరుగుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా రాబోయే రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఒక మంచి పోటీల్ని నిర్వహించి భవిష్యత్తులో పూర్వాంధ్రప్రదేశ్లో ఎటువంటి బాడీ బిల్డింగ్ అంటే ఎంత క్రేజ్ ఉండేది, ఎంతమంది బాడీ బిల్డర్స్కి ఉద్యోగాలు వచ్చినాయి, ఆ సిస్టమ్ను మళ్ళీ మేము తీసుకురావాలని ఇప్పుడు ఉన్న కార్యవర్గం అంతా కూడా నిర్ణయించాము. భవిష్యత్తులో బాడీ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చక్కటి భవిష్యత్తుని కల్పిస్తామని, మంచి బాడీ బిల్డర్స్ని తయారు చేసి వారి ఉద్యోగ కల్పనకు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించాలని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వీరభద్ర స్వామి ఊరేగింపులో హిందువులపై ముస్లిం మతోన్మాదులు పోలీసులు చేసిన దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వాసు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ రాయచోటిలో జరిగిన ఘటనపై స్పందించాలన్నారు. వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతుండగా మసీదు వద్దకు రాగానే కొంతమంది ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయి హిందువులపై దాడి చేయడాన్ని ఖండించారు. ముస్లింలను నిలువరించాల్సిన పోలీసులు హిందువులపై లాఠీచార్జీ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత జరిగినా రాయచోటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై హిందువులపై దాడి చేసిన ముస్లిం మతోన్మాదులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాసు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జనజాగరణ సమితి నాయకులు చింతపల్లి సునీల్ కుమార్, భార్గవ్ రెడ్డి, వెంకటశ్యామ్, దేవర శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వీరభద్రేశ్వర స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాడ వీధుల్లో వీరభద్ర స్వామి ఊరేగింపు మసీదు వద్దకు రాగానే ముస్లిం మతోన్మాదులు విచక్షణారహితంగా హిందువులపై భౌతిక దాడి చేశారు. మన ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారత మరో యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ అభిమానిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాయచోటిలో జరిగినటువంటి హిందువులపై జరిగిన దమనకాండపై స్పందించి ఖండించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోస్రా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రోటోకాల్ సీనియర్ సహాయకుడు సూర్యనారాయణ స్వామి స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్, ప్రముఖ బాలీవుడ్ నటి తమన్నా భాటియా, రిత్విజ్లతో బ్లెండర్ స్పైడ్ ఆధ్వర్యంలోని ఫ్యాషన్ టూర్ పేరుతో నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో నిర్వహించిన సంగీత కార్యక్రమం విశేషంగా అలరించింది. ద వన్ అండ్ ఓన్లీ పేరుతో బ్లెండర్ స్ప్రైడ్ ఫ్యాషన్ టూర్ యువతను ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్ రూపొందించిన విభిన్న ఫ్యాషన్ దుస్తులు ధరించిన మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి ఫ్యాషన్లో ప్రదర్శించారు. తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా ర్యాంప్ వాక్ చేశారు. రిత్విజ్ అండ్ టీమ్ అందించిన మ్యూజిక్కి యువత డ్యాన్సులు చేస్తూ మైమరిచిపోయారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. విశాఖలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, కానీ ఇటువంటి ఫ్యాషన్ షోలో వాక్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు. ర్యాంప్పై వాక్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులందరూ హార్ట్ సింబల్ చూపిస్తుంటే ఆనందంతో నా హార్ట్ బీట్ పెరిగిందని తెలిపారు. I think it feels really, really good, important, and everything is coming together. Fashions coexisting with future, fashions coexisting with past, and I think the whole scene over here is organized really well, so I'm happy. Vizag lo I think first time ilanti oka fashion work name chestunanu, and Blenders Pride fashion tour ni thank you cheppali, and Loni ఆయన చాలా మంచి డిజైనర్. నేను చాలా టైం నుంచి ఆయన ఫాలో అవుతున్నాను, అండ్ ఆయన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ షో ఇస్ జస్ట్ సర్రియల్, and I'm so happy I did it with Gloni because it
for the city? I really expected it to be something else, but when I came here, the first visit, first entry, I felt calm. I felt like something that was slow, but at the same time very, very positive. And I feel like that kind of felt really nice to be here. Something unexpected to do a Brony show in Vizag, and I think why not? Like people should be exposed to the future of fashion or the idea of like where can we all sort of be more than just clothing that is normal, you know. పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం వలన సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ నగర జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. అంబికర్ బాగ్ కళ్యాణ్ మండపంలో నిర్వహించిన వేడుకల్లో పలు రంగాల్లో నిష్ఠాతులైన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేడు ఎందరో మహిళలు సమాజంలో ఉన్నత స్థానాలు చేరుకోవడం అభినందనీయమని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, జనసేన నేతలు, కార్పొరేటర్లు, వీర మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మహిళలందరికీ పేరు మీద మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మా శివశంకర్ గారు ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పలేదు. వేదిక మీద ఉన్న వివిధ రంగాలను ఎంతో కష్టపడి ఎంతో ఉన్నతమైన చదువుకొని ఆ ఉన్నతమైన చదువుల వెనుక వాళ్ళకి ఎంత కష్టం ఉంది, వాళ్ళ స్థాయికి చేరుకోవడానికి ఒక క్రమశిక్షణ, పట్టుదల వాళ్ళ ఆ పొజిషన్ తీసుకొచ్చాయి. మనం కూడా మన పిల్లలకి అలాంటి పరిస్థితులు కల్పించాలి. పెద్దలు చెప్పి కూడా రెండు మాటలు విని వాళ్ళ సక్సెస్ స్టోరీని కూడా విని మనం కూడా కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. మన ఊరికి టైం పాస్ చేయట్లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి పెద్దలు చెప్పేవారు మంచి మాటలు విని మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి కూడా ఒక పునాది వేసుకున్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇవాళ వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు, మా ఒకప్పుడు మన మాజీ ఎమ్మెల్యే గారు, మా గురువు గారు, కూడా చైర్మన్ గారు, వాళ్ళ వైఫ్ మేడం గారిని పిలవడానికి కారణం మీ అందరూ తెలుసు. నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మా జనసేన వీర మహిళా విభాగం. ఇందాకే మాట్లాడుతున్నప్పుడు మేడం గారు వీర మహిళ అది ఎందుకు పెట్టారు అనేది చాలా మంచి క్వశ్చన్ వేశారు. అంటే మా పవన్ కళ్యాణ్ గారు మహిళ ముఖంలో ధీరత్వం కనబడకూడదు, వీరత్వం కనబడాలి కాబట్టి వీర మహిళా విభాగం అని పేరు పెట్టారు. చాలా సంతోషం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉమెన్స్ డే అసలు ఇది ఎలాగా వచ్చింది, మనం చరిత్ర కొద్ది తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్ర సృష్టించలేవు అని అంబేద్కర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మహిళా మనులు కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఈ ఉమెన్స్ డే విప్లవంతో వచ్చింది. రష్యాలో జార్ చక్రవర్తులకి ఎగనిస్ట్ గా అక్కడ ఉన్నటువంటి మహిళా మనులు బ్రెడ్ అండ్ ఫ్రీడమ్ అనే రెండు స్లోగన్స్ తో చేసిన యాజిటేషన్ వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. మరి మన దేశంలో మహిళా మనుల చరిత్రగానే మనం తీసుకునేటట్టయితే మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. నేను చాలా మీటింగ్లో చూస్తున్నాను, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభ జరుపుకుంటాం, తర్వాత మళ్ళీ మార్చి 8 వరకు కూడా ఇంకేమీ ఉండదు, మహిళా మనుల యాక్టివిటీస్ ఏమీ ఉండదు.
నేను మాట్లాడేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి కానీ విమర్శించడానికి కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో హిందూ ధర్మం పూర్వవైభవం తీసుకురావడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని హిందూవాణి రాష్ట్ర అధ్యక్షులు ఆర్పీ సింగ్ తెలిపారు. నగరంలోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో మతాలకు మార్గదర్శకమైనది హిందూ మతం అన్నారు. అనాదిగా హిందూ మతంపై ఇతర మతస్థులు దాడి జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు మత మార్పిళ్లు హిందూ మతం పట్ల విమర్శలు రోజురోజుకు అధికమవుతున్నాయని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో హిందూ ధర్మపోరు వైభవం కోసం కృషి చేస్తామని ఆర్పీ సింగ్ తెలిపారు. మన రాష్ట్రంలో కూడా హిందూవాణి కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటికపైకి తీసుకువచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడతామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో హిందూవాణి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. मुंबई में हाल फिलहाल एक केस आया है। मुंबई में समाजवादी पार्टी का एक विधायक औरंगजेब को बहुत सही बोला है कि वो गलत आदमी नहीं था। आजकल सोशल मीडिया का जमाना है, किसी से कोई छुपा नहीं है कि क्या गलत है, कौन सही था, सब कुछ पता चलता है, सब कुछ मालूम चल जाता है। ऐसे नेताओं के खिलाफ हम लोग उसी के भाषा में जवाब देंगे। समय समय पर जो नेता हमारे हिंदू धर्म के खिलाफ कुछ टिप्पणी करेगा, हम उसी के भाषा में, उसी के लैंग्वेज में हम पलटवार भाषा देंगे, उसको जवाब देंगे। ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి వల్ల కారణం ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇది కొత్తగా ఏముంది అని. కానీ మీరు తీసుకుంటే చరిత్రలో తీసుకుంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందుత్వం మీద, హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం కానీ, అన్యాయం కానీ అది చాప కింద నీరులా తెలియకుండా మన మీద మనకే రుద్దుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే 1947 నుంచి కూడా మొన్నటి 2000 కాంగ్రెస్ ఎంతవరకు అయితే పరిపాలించిందో కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వాలన్నీ కూడా ఒక్కరు కూడా విద్యాశాఖ మంత్రి ఒక్కరు కూడా హిందూ దొరకలేదండి. వాళ్ళకి అందరూ ముస్లింలే, అందరూ మహమ్మదీలే. 1947 నుంచి వరుసగా తీసుకోండి, అందరూ మహమ్మదీలే. వాళ్ళు మన చరిత్రను వక్రీకరించి శివాజీ మహారాజు, రాణా ప్రతాప్ లాంటి ఎంతోమంది హిందూ యుద్ధాలు వాళ్ళు చేసి, పోరాటాలు చేసి, వాళ్ళు త్యాగాలు చేసిన దాన్ని అంతటి కూడా నీరుగార్చేసి శివాజీ మహారాజు గురించి ఏం చెప్పారండి వాళ్ళు? పర్వతాల్లో దాక్కొని గొరిల్లా యుద్ధం చేసేవాడని నేనే చదువుకున్నాను, స్వయంగా నా పుస్తకాల్లో నేను చదువుకున్నాను. శివాజీ మహారాజు లేదు, అక్బర్ ద గ్రేట్ అని చదువుకున్నాం. ఔరంగజేబ్, షాజహాన్, రైజ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఇది ఏంటంటే వాళ్ళ చరిత్రని, వాళ్ళ దీన్ని గొప్పగా చేశారు. కానీ మన హైందవ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని మొత్తాన్ని మట్టి కలపాలని చెప్పి చూశారు. ఔరంగజేబ్ అయితే ఇంకో 2 అడుగులు ముందుకేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా నాకు 100 మంది హిందువుల్ని చంపి ఆ జన్యుని కుప్పకు కలిస్తే కానీ నేను నీళ్లు తాగనని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఔరంగజేబ్ అప్పట్లో. అంత కిరాతకంగా గుళ్ళని, గోపురాల్ని చేశారు. సో అలాగే మన హిందూ సంస్కృతి వచ్చేసరికి మనది మతం కాదండి, ఒక సంస్కృతి. మనం ఏ రాష్ట్రం మీదకి, ఏ ఖండం మీదకి వెళ్ళి మనం దాడులు చేయలేదు, మనం ఎవరి మీదకి ఎవరి భూమిని ఆక్రమించలేదు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ్ డిమాండ్ చేశారు. ఆదివారం మధురవాడలోని జాతరలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మధురవాడ యూనిట్ 2025కు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తిపరంగా రక్షణ కల్పించాలని, పింఛన్లు, అక్రిడేషన్లు, బీమా సౌకర్యం ఏర్పరచాలని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు మాట్లాడుతూ మధురవాడ, ఆనందపురం, భీమిలి ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అదేవిధంగా మధురవాడ ప్రెస్ క్లబ్కు కూడా స్థలం కేటాయించాలని కోరారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి ఆనంద్ మాట్లాడుతూ వార్తలు రాసే జర్నలిస్టులపై దాడులకు దిగడం సరికాదని ఇటీవల గాజువాకలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో వి డిజిటల్ మధురవాడ జోన్ ఇన్ఛార్జ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ ఈరోజు మధురవాడలోని జాతరలో మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టింది. దాదాపు 10 మందికి పైగా సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది కూడా సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఇటీవల మనం జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఎన్జిఓ హోంలో కూడా సభ్యత్వం నమోదు పెట్టాం. అక్కడ కూడా మధురవాడలో వచ్చి స్వచ్ఛందంగా తీసుకున్నారు. వారందరికీ కూడా జిల్లా యూనిట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడపడంలో మన సాంబశివరావు ఆనంద్ గారు ప్రత్యేక పాత్ర పోషించారు. అదేవిధంగా నా సహచరులు రవికుమార్ గారు, సీతారామూర్తి గారు కోశాధికారి, మన రవికుమార్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి అతిపెద్ద జర్నలిస్ట్ సంఘంగా ఈ రోజు ప్రఖ్యాతిగాంచింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఏ జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి సమస్య వచ్చినా ముందుగా స్పందించేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో రుజువు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఫెడరేషన్ పూర్తి స్థాయిలో స్పందించి ఆ జర్నలిస్ట్ కి న్యాయం జరిగే దిశగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇవాళ విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఒక మంచి యూనిట్లలో ఇన్నేళ్ల పాటు ఒక చక్కని పనితీరుని కనబరిచి ఒక ఐక్యతతో ఉండేటటువంటి ఒక యూనిట్ గా ఉన్నటువంటి మధురవాడ యూనిట్ కి ఇవాళ సభ్యత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈ సభ్యత్వ నమోదు చేయించుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎవరైతే ప్రతి జర్నలిస్టు అంటే యూనియన్లకు అతీతంగా ఎప్పుడూ కూడా ఫెడరేషన్ పోరాడుతుంది. అలాగే ఏ జర్నలిస్టుకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం వచ్చినప్పటికి కూడా ఫెడరేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మధురవాడ యూనిట్ సర్వసభ్య సమావేశం ఈరోజు విజయవంతంగా నిర్వహించాం. శిల్పారామం మధురవాడలో అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో సుమారు 40 మంది దగ్గర జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కొత్తగా ఒక 25 మంది మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇదే వేదిక మీద ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. పిక్నిక్లు కానీ, జిల్లా స్థాయి పిక్నిక్లు కానీ, ఒక జిల్లా స్థాయి సమావేశాలు కానీ ఇక్కడ శిల్పారామంలో నిర్వహించేవాళ్ళం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కె సుబ్బారావు ధ్వజస్తంభ వద్ద నాదస్వర వేదమంత్రాలతో అతిథి మర్యాదలతో సాదర స్వాగతం పలికి ముందుగా కప్ప స్తంభంను ఆలింగనం, బేడ మండపము, ప్రదక్షిణ స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి తదుపరి నాదస్వర వేద మంత్రాలతో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ కేజీహెచ్లో ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా సిబ్బందిని సత్కరించిన హోంమంత్రి వంగలపూడి అనిత.
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు. కార్మిక భద్రతపై యాజమాన్యాలు శ్రద్ధ వహించాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రుషికొండ బీచ్ ను అధికారులతో కలిసి సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఎలాగైనా మళ్లీ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సాధిస్తామని ధీమా వ్యక్తం. విశాఖలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సందడి చేసిన సినీ నటి తమన్నా భాటియా. వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే విశాఖ వస్తూ ఉంటానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.